జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇవాళ ఉదయం 8:30 గంటలకు గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరి విశాఖపట్నం ఎయిర్పోర్ట్కి 9:15కు చేరుకున్నారు. ఆ వెంటనే అక్కడి నుంచి బయలుదేరి రోడ్డు మార్గాన మ్యారియట్ హోటల్కి చేరుకున్నారు. ప్రస్తుతం ఆయన అక్కడి నుంచి బయలుదేరినట్టుగా మనకి సమాచారం అందుతుంది. మనం ఎక్కడైతే పవన్ కళ్యాణ్ నామినేషన్ వేస్తారో అక్కడ ఉన్నాము. జీవీఎంసీ జోనల్ ఆఫీస్ నంబర్ 5 ఇక్కడ ఈ మహావిశాఖ నగర పాలక సంస్థ జోనల్ కార్యాలయం 5 అని ఉంది. ఇక్కడ ఉన్నాం. పవన్ కళ్యాణ్ ఇక్కడికి వచ్చి గాజువాక ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయబోతున్నారు. ఒక రాజకీయ నేతగా తన లైఫ్లోనే మొట్టమొదటిసారి నామినేషన్ వేసేందుకు పవన్ కళ్యాణ్ విశాఖ వచ్చిన నేపథ్యంలో జన సైనికులు, పవన్ కళ్యాణ్ అభిమానులు, వీర మహిళలు భారీ సంఖ్యలో ఇక్కడికి చేరుకున్నారు. పోలీస్ భద్రతను కూడా ఏర్పాటు చేశారు పవన్ కళ్యాణ్ అభిమానుల్ని అదుపు చేసేందుకు. ఎందుకంటే విశాఖలో పవన్ కళ్యాణ్కి ఉన్న క్రేజ్ అంతా ఇంత కాదు. పవన్ కళ్యాణ్ అంటేనే ఇక్కడ ఎంతో పేరుంది, ప్రభంజనంగా మనం చెప్పాల్సి ఉంటుంది. యూత్ ఇక్కడ మనం చూడొచ్చు, మన కెమెరామెన్ డి రాజేష్ చూపెడుతున్నాడు. అంతా కూడా యూత్ ఎక్కువగా ఇక్కడికి వచ్చారు. జనసేన జెండాలు పట్టుకుని వచ్చారు. పవన్ కళ్యాణ్ని భారీ మెజార్టీతో మేము గెలిపించుకుంటాం. ఉత్తరాంధ్ర వెనుకబాటుతనానికి గత పాలకుల నిర్లక్ష్యమే కారణం. ఇప్పుడు మా జనసేన అని వచ్చాడు, మా పవన్ అన్న వచ్చాడు, మా పవన్ అన్న ఉత్తరాంధ్ర వెనుకబాటుతనాన్ని పోగొడతారు. ఖచ్చితంగా అన్ని సమస్యల మీద పవన్ కళ్యాణ్కి అవగాహన ఉంది. తన ప్రజా పోరాట యాత్రల ద్వారా ఇక్కడ తాను దాదాపు 45 రోజుల పాటు పర్యటించారు. ఆ సందర్భంగా ఇక్కడ ప్రజల యొక్క సమస్యలన్నీ కూడా తెలుసుకున్నారని పవన్ కళ్యాణ్ అభిమానులు చెప్తున్నారు. మనం విజువల్స్లో చూడవచ్చు. భారీ బైక్ ర్యాలీతోటి పవన్ కళ్యాణ్ అభిమానులు ఇక్కడికి చేరుకున్నారు. వాళ్ళు ఎంతో ఉత్సాహంగా కేరింతలు కొడుతున్నారు. జనసేన జెండాలను ఎగరవేస్తూ తమ ఉత్సాహాన్ని చూపిస్తున్నారు. మనం విజువల్స్లో చూడవచ్చు. వాళ్ళంతా కూడా పవన్ సీఎం సీఎం అంటూ నినాదాలు చేస్తున్నారు. విశాఖ నగరం అంతా కూడా పవన్ కళ్యాణ్ నామస్మరణతో మారు మోగుతోంది. ఎటు చూసినా కూడా పవన్ కళ్యాణ్ అభిమానులు, జనసేన నేతలు, కార్యకర్తలతోటే ఇక్కడ నిండిపోయిందని మనం చెప్పాలి. ఇక ఎటు చూసినా కూడా జనసేన కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా పవన్ కళ్యాణ్ ఇక్కడికి చేరుకుంటారన్న సమాచారంతో ఇక్కడికి వచ్చారు. మన 99 టీవీని వాళ్ళు ఎప్పటికప్పుడు ఫాలో అవుతూనే ఉన్నారు. మనకు కూడా కాల్స్ చేస్తున్నారు. పవన్ అన్న ఏ సమయానికి ఇక్కడికి వచ్చి నామినేషన్ దాఖలు చేస్తారు అని కూడా మనల్ని అడుగుతున్న పరిస్థితి అయితే ఉంది. పవన్ కళ్యాణ్ 10:30కు నామినేషన్ వేస్తారు అన్నట్టుగా మనకైతే సమాచారం అందింది. అయితే సమయం కూడా 10:30 దాటింది. ఆయన 10:30 నుంచి 1 గంట మధ్యలో ఏదో ఒక సమయాన వచ్చి గాజువాక ఎమ్మెల్యే అభ్యర్థిగా అయితే నామినేషన్ దాఖలు చేస్తారు. పవన్ కళ్యాణ్ నుంచి నామినేషన్ పత్రాలను స్వీకరించేందుకు రిటర్నింగ్ అధికారి రాజు సిద్ధంగా ఉన్నారు. రాజుతో పాటు ఈ జోనల్ కమిషనర్ శ్రీధర్ కూడా అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. ఎందుకంటే ఒక సెలబ్రిటీ పవన్ కళ్యాణ్ ఒక సినీ నటుడిగా తన ప్రస్థానం ఏంటి అన్నది ఇప్పటికే ప్రజలకు చూపించారు. అలాగే మరీ ముఖ్యంగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ నటనలో ఓనమాలు దిద్దుకున్నది ఈ విశాఖలోనే. ఈ నేపథ్యంలోనే ఆయన విశాఖ గడ్డ నుంచే గాజువాక నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. ఎమ్మెల్యేగా తన సత్తా ఏంటో చూపించాలని ఆయన డిసైడ్ అయ్యారు. కాబట్టి జన సైనికులంతా కూడా భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. మనం పవన్ కళ్యాణ్కి సంబంధించి ఇక్కడ వచ్చిన అభిమానులు ఎవరైతే ఉన్నారో అభిమానులకు సంబంధించి వారి నినాదాలు అన్నీ కూడా మనం వింటూనే ఉన్నాం. ఇక్కడ పోలీసులు చూడవచ్చు, మీడియాని కూడా వెనక్కి గెంటే ప్రయత్నం అయితే వాళ్ళు చేస్తున్నారు. కావాలన్నట్టుగానే చేస్తున్నారు. పవన్ అభిమానులు కానీ ఇటు మీడియా కానీ పోలీసులు ఏమనకపోయినా కూడా వాళ్ళు కావాలనే ఇటువైపు గెంటే ప్రయత్నం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఇదే మార్గం గుండా లోపలికి వెళ్తారు. ఈ జోనల్ ఆఫీస్ ఏదైతే ఉందో లోపలికి వెళ్ళి కార్యాలయంలో తన నామినేషన్ పత్రాలను సమర్పిస్తారు. రిటర్నింగ్ అధికారి రాజు పవన్ కళ్యాణ్ నుంచి నామినేషన్ పత్రాలను స్వీకరిస్తారు. పవన్తో పాటు లోపలికి వెళ్లేందుకు 5గురికి మాత్రమే పర్మిషన్ ఇచ్చారు. పవన్తో పాటు ఆ 5గురే లోపలికి వెళ్లాల్సి ఉంటుంది. జనసేన అధినేత వెంట 5గురు ఎవరా అన్నది మనం చూడాలి. పవన్ కళ్యాణ్ రాక నేపథ్యంలో ఇక్కడంతా కూడా సందడి వాతావరణం నెలకొంది. పవన్ అభిమానుల ఉత్సాహం మనం చూడొచ్చు. విజువల్స్లో మన కెమెరామెన్ డి రాజేష్ చూపెడుతున్నాడు. వాళ్ళంతా కూడా పవన్ కళ్యాణ్ కోసమే ఇక్కడికి వచ్చారు. రాష్ట్ర నలుమూలల నుంచి ఇక్కడికి చేరుకున్నారు. పవన్ సీఎం సీఎం అంటూ నినాదాలతో విశాఖ నగరాన్ని హోరెత్తిస్తున్నారు. ఇక్కడ మనతో పాటు కొంతమంది జన సైనికులు ఉన్నారు. వీళ్ళని అడిగి తెలుసుకుందాం. విశాఖలో పవన్ ప్రభంజనం ఎలా ఉండబోతుందన్నది ఇక్కడికి వచ్చిన జన సైనికుల నుంచి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విశాఖపట్నంలో పవన్ ప్రభంజనం ఎలా ఉండబోతుంది? అది
విశాఖపట్నంలో మామూలుగా ఉండదండి. ఆయనకి జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారికి ఉత్తరాంధ్ర అంటే ఎంతో ప్రేమ అండి. అందులోకి విశాఖపట్నం సిటీతో ఆయనకి ఎంతో అనుబంధం ఉంది. అందుమూలంగా దీన్ని కూడా గోదావరి జిల్లాలతో పాటు దీన్ని కూడా ఎంచుకోవడం జరిగింది. ఉత్తరాంధ్ర ఒక పద్ధతి ప్రకారం వెనక్కి నెట్టివేయబడిందండి. అన్ని వనరులు, సహజ వనరులు, కోస్తా తీర ప్రాంతం ఎన్నో ఉన్నా కూడా అవ్వాల్సినంత అభివృద్ధి చెందలేదండి. అందువల్ల పవన్ కళ్యాణ్ గారు ఎంతో ఆవేదన చెంది ఎక్కడైనా జనాభా పెరిగితే జనాభాతో పాటు నియోజకవర్గాలు పెరగాలి, కానీ నియోజకవర్గాలు విచిత్రంగా తగ్గిపోయిన పరిస్థితి ఇక్కడ. సో అందుకనే ఆయన ఎంతో ఆవేదన చెంది ఉపాధి కోసం వలసలు వెళ్ళిపోవటం, కొత్తగా ఉపాధులు కల్పించకపోవటం, ఉన్న పరిశ్రమలు ఏవైతే రాకపోవటం, అధికార ప్రతిపక్షాల రెండు కూడా విమర్శ ఏవో కబుర్లు చెప్పడం, పారిశ్రామిక సదస్సులు పెట్టారు, 5 లక్షల కోట్ల పైచీలకు అన్నారు, దుబాయ్ పెట్టుబడులు అన్నారు, సింగపూర్ అన్నారు. ఏ పెట్టుబడులు కూడా రిలీజ్ అవ్వలేదండి. అంతా కబుర్లతోటే కాలక్షేపం చేశారు. అందువల్ల ఆయన తరచూ 2014లో విభజన సమయంలో అటువంటి సమయంలో సీనియారిటీకి ఇంపార్టెన్స్ ఇచ్చి ఆయనకి ఎంతో ఏమీ ఆశించకుండా సపోర్ట్ ఇచ్చినా కూడా ఆయన అది నిలబెట్టుకోలేపారు. తరచూ కాషన్ ఇస్తూనే ఉన్నారండి. గవర్నమెంట్లో అప్పుడు లేకపోయినా కూడా ప్రతి సంవత్సరం, ప్రతిసారి, ప్రతి ఇష్యూలో కూడా పవన్ కళ్యాణ్ ఇక్కడ ఎంత మెజారిటీతో గెలిచే అవకాశం ఉంది? రాష్ట్రంలోనే బహుశా గాజువాకలో అత్యధిక సైనికులుగా సభ్యత్వ నమోదు తీసుకున్నారండి. అంటే ఈ నియోజకవర్గంలో సగంకి పైగా కార్యకర్తలేనండి. అంటే మేము సైనికులను పిలుచుకుంటాం. సైనికులే సగానికి పైగా ఉన్నారంటే అక్కడే మీకు అఖండ మెజారిటీతో గెలుస్తారని చెప్పేసి మేము అనుకుంటున్నామండి. ఇదంతా ఈ ప్రభావం మొత్తం ఉత్తరాంధ్ర జిల్లాలకు కూడా ఉంటుందని, వైజాగ్ జిల్లాలో మొత్తం అన్ని సీట్లు కైవసం చేసుకుంటామని చెప్పేసి మేమైతే ధీమా వ్యక్తం చేస్తున్నామండి. మామూలుగా లేదండి, జనం చాలా సంతోషిస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ పోటీ చేయడం మా అదృష్టంగా భావిస్తున్నాం. జన సైనికులు అయితే మా వరకు మేము మా దేవుడే ఇక్కడ వచ్చి మాకు వరం ఇచ్చినట్టుగా మేము భావిస్తున్నామండి. అది సార్. మన ఒక వీర మహిళ ఉన్నారు. అమ్మ, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? పవన్ కళ్యాణ్ గారి ప్రభంజనం ఇక్కడ ఎలా ఉండబోతుంది? ఉంటుందండి, ప్రభంజనం సృష్టిస్తుందండి. మేము ఎలాంటి రాజకీయ నాయకుడు కావాలని కోరుకున్నామో అలాంటి రాజకీయ నాయకుడు వచ్చారండి. ఇప్పుడు చూస్తున్న రాజకీయాలు అయితే అవినీతి, అక్రమాలు అన్నిటితో కూడినే ఉండండి. మేము అన్నిటినీ పారదోలే రాజకీయ నాయకులు కావాలనుకున్నాం. ఇప్పుడు ఆయనే మాకు వచ్చారు. మేము చాలా ఆనందిస్తున్నాము. ఇప్పుడు చూస్తున్న రాజకీయాలు ఏమిటంటే అవినీతి, డబ్బుతో కూడుకుని, ఎక్కడ చూసిన అవినీతి అండి. ఎక్కడ చూసినా లంచాలు, ఏది ఉన్న గవర్నమెంట్ పథకాలు అంటారా ఉన్న వాళ్ళకి వస్తే లేని వాళ్ళకి ఎవరికి రావండి. మేము మిడిల్ క్లాస్, ఆయన కోసం మేము రోడ్ల మీదకి బయటకు వచ్చామంటే అలాంటి నీతివంతమైన రాజకీయ నాయకుడు మాకు కావాలని మేము పోరాడుతున్నామండి. కంపల్సరీ మేము పవన్ కళ్యాణ్ గారిని అత్యధిక మెజార్టీతో మేము గెలిపించుకుని సీఎం చేసుకుంటామండి. ఒకప్పుడు మహిళలంటే వంటింటి కుందేలు అన్న సామెత ఉండేది. ఇప్పుడు మహిళలంతా కూడా పవన్ పిలుపుతో బయటికి వస్తున్నారు. మొన్న స్క్రీనింగ్ కమిటీ ముందు కూడా 570 దరఖాస్తులు చేశారు. ఎమ్మెల్యే అభ్యర్థిగా కానీ, పార్లమెంట్ అభ్యర్థిగా కానీ పోటీ చేసేందుకు. ఇంత నమ్మకం ఏంటి పవన్ కళ్యాణ్ మీద? చెప్తాండి. ఇప్పుడు ఏ మహిళ ఏ రాజకీయ నాయకుల్లోనికి బయటికి రాలేదండి లేడీస్. ఇప్పుడు ప్రతి మహిళ నేను బయటకు పాలపేట కూడా వెళ్ళని దాన్ని ఇప్పుడు వచ్చి రోడ్ల మీదకి వస్తున్నానంటే అది ఆయన మీద నమ్మకంతో, ప్లస్ ఆయన చుట్టూరు ఉన్న జన సైనికుల మీద నమ్మకంతో ప్రతి ఒక్క తల్లిదండ్రులు, భర్త కూడా పంపిస్తున్నారండి. ఎందుకో తెలుసా అండి, ఆయన సిద్ధాంతాలు గౌరవించే వాళ్ళే ఆయన ఉన్న వెనకాలన్న జన సైనికులు కూడానండి. మాకు లేడీస్ చాలా గౌరవిస్తారండి. మా జన సైనికులు ఇంట్లో చూసుకోరు. అలా మమ్మల్ని జన సైనికులు మేము బయటకు వచ్చామంటే ప్రతి దాని దగ్గర మా లేడీస్కి చాలా రెస్పెక్ట్ ఇస్తారు మా జన సైనికులండి. ఆయన సిద్ధాంతాలకు మెచ్చే మా జన సైనికులు ఉంటారండి. మమ్మల్ని బయటకు పంపించేది ఒక్క పవన్ కళ్యాణ్ గారి మీద నమ్మకంతో, మా చుట్టూరు ఉండే జన సైనికులతోటి నమ్మకంతో మమ్మల్ని తల్లిదండ్రులైనా భర్త అయినా మమ్మల్ని బయటకు పంపిస్తున్నారంటే ఆయన మీద నమ్మకంతో అండి. నేను చెప్తున్నానండి, మెయిన్ నేనండి మేము బయటకు వస్తున్నామంటే ఆయన మీద నమ్మకంతో, ప్లస్ ఆయన చుట్టూరుండే జన సైనికులు కానీ. ఈ అవినీతి రాజకీయాలు పారద్రోలాలండి. ప్రతి ఒక్కళ్ళు తెచ్చుకోవాలి. ఒకళ్ళ మీద కేసులు ఉంటే ఒకళ్ళేమో అవినీతి అండి. మాది అంతా డబ్బులు నిర్మిలించండి, ఓట్లకు డబ్బులు ఇచ్చే ఆ రాజకీయాలు మావి కాదండి. స్వచ్ఛందంగా ముందుకు రావాలి. పవన్ కళ్యాణ్ గారిని చూసి మాకు ఓటు వేయాలి. అందుకే మేము లేడీస్ అంతా బయటకు వచ్చామండి. మా కృషిని మేము 20 రోజులు ముందు చేస్తామండి, ఇప్పుడు చేస్తామండి. పవన్ కళ్యాణ్ గారు లాంటి నాయకుడు మమ్మల్ని నమ్ముకుని అన్ని వదులుకుని వచ్చారండి. అలాంటిది మేము ఆయన కోసం మేము ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉండలో మేము అందరం ఇంకా చాలా మంది లేడీస్ ఉన్నారండి. మేము ఫస్ట్ ఇయర్కి వస్తాం. శిరీష గారు మాట్లాడండి. ఇంకో వీర మహిళ ఉన్నారు. అమ్మ, మీరు చెప్పండి, మేనిఫెస్టోలో మీకు నచ్చిన అంశాలు ఏంటి? మహిళలకి 33% రిజర్వేషన్ సార్. ఎందుకు అంటే ఇప్పటి వరకు మేడం మా వీర మహిళ చెప్పినట్టు ఇప్పటి వరకు మేము ఏంటి అంటే ఇళ్లలోని వంటగదికి మాత్రమే పరిమితం.
అలాంటిది మాకంటూ ఒక విలువనంటూ ఏర్పరిచింది ఎవరంటే పవన్ కళ్యాణ్ గారు సార్. నాకు నిజంగా చాలా ఆనందం అనిపించింది. ఇంట్లోంచి ఎప్పుడు కూడా బయటికి రాని వాళ్ళం కూడా ఈరోజు పవన్ కళ్యాణ్ గారిని నమ్మి, ఆయన పైన నమ్మకం, నిజాయితీ నమ్మి ఈరోజు బయటకు వచ్చారు సార్. ఇంకా మహిళలకు సంబంధించిన రక్షణ భద్రత విషయంలో కఠిన చట్టాలు తీసుకొస్తా అంటున్నారు. ఎలాంటి చట్టాలు రూపొందించాలని మీరు కోరుకుంటున్నారు? రావాలి సార్. ఎందుకంటే ఖచ్చితంగాని మహిళలు ఒక అమ్మాయి అనేది బయటికి వెళ్తూ ఉంటే ఖచ్చితంగా వాళ్ళకి ఒక రెస్పెక్ట్ అనేది ఖచ్చితంగా రావాలి. వాళ్ళలో ఎలాగా అంటే మా ఆడపిల్ల అమ్మాయి కేసు చూస్తే భయం అనేది వాళ్ళకి పుట్టాలి. అమ్మాయిల కేసు చూడడానికి కూడా భయం పుట్టే అనే చట్టాలు రావాలి సార్. అవి ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి వల్ల సాధ్యం అవుతుందని మేము నమ్ముతున్నాం సార్. నమ్మి మేము ఈరోజు బయటకు వస్తున్నాం. మహిళలకి జనసేన పార్టీలో అత్యధిక ప్రాధాన్యతనిస్తున్నారు. ముందుగా 22 మహిళా కమిటీలను వేశారు. మీకు అంత ప్రయారిటీ ఇస్తున్నారు పవన్ కళ్యాణ్. మరి మహిళల నుంచి ఎలాంటి స్పందన వస్తుంది? చాలా అద్భుతమైన స్పందన వస్తుంది సార్. ఎందుకంటే మమ్మల్ని చూస్తేనే మీకు అర్థమై ఉంటుంది. ఏంటి అంటే ఇప్పుడు ఎంతో మంది ఇంకా అక్కడ ఉన్నారు, ఇంకా చాలా మంది రాలేదు, చాలా మంది ఉన్నారు సార్. మాకు వైజాగ్లోనే చాలా మంది ఆడవాళ్ళు అనేది ఉన్నారు. అందరూ కూడా ఏంటి అంటే బయటికి రాని వాళ్ళే, ఇంట్లోంచి బయటికి రాని వాళ్ళే బయటకు వస్తున్నారు అంటే మీరు ఒకసారి అర్థం చేసుకోవాలి. ప్రజలు కూడా దీన్ని గమనించాలన్నమాట. ఆడవాళ్ళకి ఎంత నమ్మకంగా ఆయన మీద ఉన్న నమ్మకంతో ఎలా అయితే బయటకు వస్తున్నామో అది తెలుసుకోవాలన్నమాట ప్రజలు కూడా. ఇంకా అమ్మ ఇక్కడ స్థానికంగా ఉన్న సమస్యలు ఏంటి? సమస్యలు అంటే అన్ని సమస్యలండి. సమస్యలు ఏంటంటే స్మార్ట్ సిటీ అంటే చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి రోడ్డే స్మార్ట్ సిటీ అండి. ఆయన ఒకసారి సందులు చిన్న చిన్న గల్లీలు వచ్చి చూస్తే అక్కడ ఎన్ని సమస్యలు ఉన్నాయి ఆయన తెలుస్తాయండి. రోజు చెత్తవాళ్ళు రారు, రోజు డ్రైనేజ్ తీరు, దోమల సమస్య ఎక్కువ ఉంటుంది. ఆయన తెలియదండి. ఎవరు వచ్చినా వీఐపీలు వచ్చి ముందు తెలిస్తే రోడ్లు క్లీన్ చేసి బ్లీచింగ్ వేసేస్తే నీట్గా ఉందని అనుకో. ఒకసారి కేజీహెచ్ వెళ్ళి చూడండి. సడన్గా వెళ్ళి చూడాలండి కేజీహెచ్. ఒక 4 రోజుల ముందు ప్రకటించేస్తే సీఎం గారు వస్తారని చెప్పేసి బెడ్షీట్లు మార్చేసి దుప్పట్లు వేసేసి బ్లీచింగ్ చల్లేసి నీట్గా ఉంచేసిన మాత్రాన అక్కడ సమస్యలు తెలియదండి. అకస్మాత్ తనిఖీలు చేస్తే ఎక్కడ ఏ అవినీతి ఉంది, ఏ హాస్టల్లో ఏమున్నాయి, ఏ హాస్టల్లో ఏ ఫుడ్ మంచిది పెడుతున్నారు, ఏ హాస్పిటల్లో ఎవరిని ఎలా చూస్తున్నారో తెలుస్తుందండి. ఒకసారి కేజీహెచ్ చెల్లి చూస్తేనండి సామాన్యులు కాదు కదండి. ఇన్న డబ్బులు లేకపోయినా ప్రైవేట్ ఆసుపత్రులు ఎందుకు చూస్తున్నారంటే అక్కడ దుర్భరమైన పరిస్థితులు చూడలేక ఒక్కొక్క బెడ్ మీద ముగ్గురు పేషెంట్లు ఉంటారండి, ముగ్గురు చిన్నపిల్లలు ఉంటారండి. అవేనండి సమస్యలు అంటే ఏముంటాయండి? ప్రతి ఇంటికి సమస్యలు ఉంటాయి. గ్యాసులు పెంచేశారు, నిత్యావసర సరుకులు పెంచేశారు, అన్ని మిడిల్ క్లాస్ వాళ్ళు బతకడం చాలా కష్టం అండి. గవర్నమెంట్ స్కూల్లో చూస్తూ చదివించుకోలేము, అలా అని చెప్పేసి ప్రైవేట్ స్కూల్లో మేము ఫీజులు కట్టుకోలేము మిడిల్ క్లాస్ వాళ్ళు. మా పవన్ కళ్యాణ్ సార్ వస్తున్నారు, అన్నీ మాకు గ్యాస్ ఫ్రీగా ఇస్తా అన్నారు. రేషన్ నిమిస్తాం ఆ బియ్యం ఇస్తారు, ఎవరో తినలేరండి. అందుకే మా పవన్ కళ్యాణ్ సార్ 2500 నుంచి 3500 వరకు మాకు రేషన్ లేడీస్కే డబ్బులు పడేలా చేస్తున్నారు. ఎందుకంటే ఆ రూపాయి బియ్యం ఎవరో తినరండి. దానివల్ల చాలా డీలర్లు బాగుపడుతున్నారు కానీ మిడిల్ క్లాస్ వారు బాగుపడలేదు. ఈ 3500తో మా లేడీస్ కావాల్సినన్ని దాంట్లో 1000 రూపాయలు బియ్యం బస్తే వస్తాయండి. ఆ బియ్యం ₹1 బియ్యం ఎవరో తినరు. ఇస్తున్నాము మేము చేస్తున్నాము అనే వాళ్ళు ఫోటోలకి మీడియాకి చేసుకోవడం తప్ప అదే మాకు మా పవన్ కళ్యాణ్ సార్ పెట్టిన గ్యాస్ ఇదేంటి 3500 నుంచి లేడీస్ బ్యాంకులు ఏంటి 33 రిజర్వేషన్ ఏంటి అన్నీ మాకు లేడీస్కి అనుకూలంగా ఉన్న రాజకీయాలే మాకు వస్తాయని మేము ఆశిస్తున్నామండి. మీ వీర మహిళలు, జన సైనికులు, పవన్ కళ్యాణ్ అభిమానులంతా కూడా జనసేన పార్టీకి గాజు గ్లాసు గుర్తు కేటాయించాక స్టీల్ గ్లాసులు అన్నీ బయట పాడేశారని అంటున్నారు, నిజమేనా? అవునండి. స్టీల్ గ్లాస్ అనేది ఎక్కువ రేటు ఉంటుంది ఎవరింట్లోనూ ఉన్నాను. కానీ గాజు గ్లాసు ప్రతి ఒక్క హోటల్లోకి వెళ్ళినా ప్రతి సామాన్యుల చేతిలోని గాజు గ్లాస్ ఉంటుందండి. ప్రతి ఒక్కరి ఇంట్లోనే ఉంటుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఒక టవల్ని తీసుకొచ్చారండి. ఆ టవల్ ఒకప్పుడు ఎవరికీ తెలియదు. ఆయన తీసుకొచ్చిన తర్వాత అది వచ్చింది. ఇప్పుడు గాజు గ్లాస్ అండి. నెక్స్ట్ చేనేత పంచులండి. ఆయన ఏది పట్టుకుంటే అది రాష్ట్రంలో ప్రభంజనం సృష్టిస్తుందండి. అలాగే ఒక టవల్ కావచ్చు, ఒక గాజు గ్లాస్ కావచ్చు, ఒక చేనేత కావచ్చు, ఒక పంచు కావచ్చు, ఏదైనా ఆయన ఏం పట్టుకుంటే దొరకట్లేదండి. 5 రూపాయలు ఉండే ఒక గాజు గ్లాసు మా పవన్ కళ్యాణ్ సార్ పట్టుకోగానే 50 రూపాయలు అండి. టవల్ అండి ఎప్పుడన్నా మీరు శ్రామికుడి దగ్గరే ఉండేదండి. ఇప్పుడు ప్రతి ఒక్కరి దగ్గర మా టవల్ ఉంటుందండి. టవల్ ఉంటేనే మా జన సైనికులని అర్థం. ఒక గాజు గ్లాస్ ఒకప్పుడు ఎక్కడో కనిపించి మా చిన్న చిన్న హోటళ్ళు ఇప్పుడు ప్రతి హోటల్లోని మా గ్లాస్ అని మేము చూపించుకోగలుగుతున్నామండి. మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? నాది గాజువాక ఇక్కడే మన కన్యాశ్రీ కన్య దగ్గర ఉంటాం. నేను జన సైనికునండి. మన పవన్ కళ్యాణ్ గారు నేనైతే పవన్ కళ్యాణ్ ఫ్యాన్ని చిన్నప్పటి నుండి కూడా. ఆయన అంటే ఆయన పార్టీ పెట్టిన కాడి నుంచి కూడా
అతన్ని ఫాలో అవుతూనే ఉన్నాను. ఆయన తాలూకా ప్రజల మీద చూపించే ప్రేమ కానీ, ఆయన తీసుకున్న యాక్షన్స్ కానీ ప్రతి ఒక్కటి కూడా చాలా ప్రజలకి ఉపయోగకరమైనది. రెండోది, ఆయన గాజువాకలోని మంచి మెజారిటీతో గెలుపుతారన్న మేమైతే శ్రమిస్తున్నాం. ఆయన అయితే కంపల్సరీ గాజువాకలో అయితే లక్షల ఓట్లు మెజారిటీతోనే ఆయన గెలుస్తారని మేము కంపల్సరీ. గాజు గ్లాస్ గుర్తు పట్ల ప్రజల్లో ఎలాంటి స్పందన వస్తుంది? గాజు గ్లాస్ అనేది ప్రతి ఒక్కరు ప్రతి చోటకి వెళ్ళినప్పుడల్లా ఎక్కడ చూసినా మనకు దొరికేది. హోటల్కి వెళ్ళినా మనకు కనిపించేది గాజు గ్లాస్. ఒక టీ తాగినా గాజు గ్లాసు. ఆయన ఇంతకుముందు గాజు గ్లాస్ వాడడం తక్కువ ఉండేది. ఆయన ఎప్పుడైతే గబ్బర్ సింగ్లో గాజు గ్లాస్తో ఎప్పుడైతే టీ తాగారో అప్పటి నుంచి ప్రతి ఒక్కరు ఇంట్లోని గాజు గ్లాసే ఉపయోగిస్తున్నారు తప్పితే స్టీల్ గ్లాస్ ఎవరు ఉపయోగించట్లేదు. ఇక్కడ 1,00,000కు పైగా సభ్యత్వాలు నమోదయ్యాయి. ఎంత మెజారిటీ వచ్చే అవకాశం ఉంది పవన్ కళ్యాణ్? ఇక్కడ మెజారిటీ కంపల్సరీ తక్కువలో తక్కువ 80% మెజారిటీతోనే గెలుస్తారు. ఇక్కడ రెండోది ఏంటంటే, ఇక్కడ ఉన్న టీడీపీ నాయకులు ఎవరు కూడా ఏదో గాజువాకి ఏదో చేస్తామని అది చేస్తామని ఇది చేస్తామని చెప్పడమే తప్పితే ఒక గాజువాకలో ఒక పార్క్ లేదు. ఏ నాయకుడు వస్తున్నాడు కానీ వెళ్తున్నాడు కానీ ఒక ఉదయం నుంచి చిన్నపిల్లలు ఉన్నారు, కొన్ని ఏదో సాయంత్రం మాటలు ఎక్కడో తీసుకెళ్లి పిల్లల్ని ఒక పార్క్ అనేది ఏం లేదండి గాజువాకి. రెండోది, అందరు నాయకులు వస్తున్నారు పార్క్ పెడతాను అది పెడతాం, పార్క్ లేదు. టీడీపీ నాయకులు పట్టా ఇచ్చారండి, ఆ పట్టా దేనికి పనికిరాని పట్టాలు ఇచ్చారు. ఇలాగా ఒకవేళ వాళ్ళు ఎవరైనా టీడీపీ వాళ్ళు నాయకులు ఉన్నారంటే వాళ్ళ టీడీపీ పార్టీ వాళ్ళకే చేస్తారే తప్పితే బయట ప్రజలకైతే మట్టికి ఏమీ చేయట్లేదు. కాబట్టి ఇక్కడ టీడీపీ అనేది మా ఉద్దేశం, టీడీపీని ఓడించాలి, మన పవనాన్ని గెలిపించాలనేదే మా కోరిక. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము ఇక్కడ లోకల్ అండి, గాజువాక. అంటే ఈరోజు పవన్ కళ్యాణ్ ఒక పార్టీ అధ్యక్షుడు గాజువాకలో ఫోటో చేస్తున్నారంటే గాజువాక ప్రజలందరి యొక్క అదృష్టంగా భావిస్తాం. ఇక గాజువాకే కాదు, మొత్తం విశాఖపట్నం జిల్లాలో, విశాఖపట్నం నియోజకవర్గం అన్ని నియోజకవర్గాలు కూడా చాలా అదృష్టం చేసుకున్నా చెప్పవచ్చు. ఎందుకంటే గాజువాక ప్రాంతం అనేకమైన సమస్యలు ఉన్నాయి. ఇక ఉక్కు నిర్వాసితులే కావాలండి, ఒక స్టీల్ ప్లాంట్ సొంత గనుల కేటాయింపులో కానివ్వండి, పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానీ గలమెత్తే నాయకుడు, సరైన నాయకుడు ఇక్కడ లేడండి. ఇప్పుడు ఈ పవన్ కళ్యాణ్ గారు గాజువాకలో పోటీ చేయడం అంటే ఒక పార్టీ అధ్యక్షుడు పోటీ చేస్తున్నాడంటే అంత ఆసామాసి విషయం కాదండి. ఒక అసెంబ్లీలో కానీ మరి పార్టీ తరఫున పార్లమెంట్లో కానీ గలమెత్తాలంటే మరి ఇలాంటి నాయకులు మన అవసరం, అంతైన అవసరమని మేము చాలా అదృష్టంగా భావిస్తున్నాయి ఈ గాజువాక నియోజక సందర్భంగా. అలాగే పవన్ కళ్యాణ్ గారు గాజు గ్లాస్ తీసుకున్నారంటే ఒక ట్రాన్స్పరెంట్ కావాలి, పాలన కావాలి, ఒక పారదర్శకమైన పాలన కావాలని మరి పవన్ కళ్యాణ్ గారి ఉద్దేశం కూడా అదే. మనం ఏదైనా పాలన చేస్తున్నామంటే ఎదుటి వాళ్ళకి కనిపించాలి మనం ఎంత పారదర్శకంగా ఉన్నామనే దృక్పథం, అంటే ఆలోచన అనే విధానాన్ని పవన్ కళ్యాణ్ గారు చూసి ప్రతి ఒక్కరు కూడా ఇన్స్పైర్ అవుతున్నారు. అంటే పార్టీలకు అతీతంగా సైలెంట్ కంటే కూడా నిశ్శబ్ద విప్లవం ఇక్కడ ఉందండి. రాష్ట్రంలో కాదు, ఒక నియోజకవర్గంలో కాదు, చాలా నిశ్శబ్ద విప్లవం జరుగుతుంది ఇక్కడ. సైలెంట్గా ఓటింగ్ జరుగుతుంది. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ అధికారంలోకి వస్తారు, అందులో ఎటువంటి సందేహం లేదు. ఎవరు ఎన్ని కుట్రలు పన్నా, ఎన్ని పార్టీలు కుట్రలు పన్నా సరే ఖచ్చితంగా కూడా పవన్ కళ్యాణ్ అధికారంలోకి వచ్చే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది. ప్రజలకు మంచి పాలన అందించే అవకాశం, ఆ భాగ్యం కూడా ప్రజలు అనుభవిస్తారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ జనసేన పార్టీని బలపరిచి ప్రతి ఒక్కరు కూడా పవన్ కళ్యాణ్ ఓటు వేయాలని నా మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. జనసేన బీఎస్పీ, సిపిఐ, సిపిఎంతో పొత్తు పెట్టుకుంది. ఈ ప్రభావం ఈసారి ఎన్నికల్లో ఎలా ఉండబోతుంది? ఖచ్చితంగా ఉంటుంది సార్, ఖచ్చితంగా ఉంటుంది. ప్రతిపక్షాలు, మిగతా పక్షాలు ఏదైతే ఉన్నాయో వీళ్ళకి కమ్యూనిస్టులకి ఏమీ లేదు, బీఎస్పీకి బలం లేదంటున్నారు. ఖచ్చితంగా కూడా ఈరోజు ఒక శక్తి తోడైంది వాళ్ళకి. ఈ శక్తి వల్ల దీనికి 3 ఇంతలో రెట్టింపైనటువంటి బలం చేకూరుతుంది ఈ 3 పార్టీలు కలగడం వల్ల. కాబట్టి ఈ 3 పార్టీల కలయికలో ఖచ్చితంగా ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని మేము ప్రగాఢంగా విశ్వసిస్తున్నాం సార్. ఇది మొత్తంగా ఇక్కడున్న జన సైనికులు చెప్తున్న విషయాలన్నీ కూడా పవన్ కళ్యాణ్ని గెలిపిస్తామన్నట్టుగా చెప్తున్నారు. అలానే పవన్ కళ్యాణ్ ఇక్కడ నుంచి పోటీ చేయడం మా యొక్క అదృష్టం అన్నట్టుగా గాజువాకకు చెందిన జన సైనికులు, వీర మహిళలు చెప్తున్న పరిస్థితి. పవన్ కళ్యాణ్ మరి కాసేపట్లోనే ఇక్కడికి చేరుకుని గాజువాక ఎమ్మెల్యే అభ్యర్థిగా అయితే నామినేషన్ వేయనున్నారు. For more updates, please subscribe 99 TV Telugu.